గీతాంజలి ఆత్మహత్యపై సంచలనమైనటువంటి ట్వీట్ చేశారు నారా లోకేష్. అసలు అనుమానాస్పదంగా మృతి చెందిన వారితో శవరాజకీయాలు చేస్తుందని వైఎస్ఆర్సీపీ, అసలు వైఎస్ఆర్సీపీ పుట్టుకే వైఎస్ మరణం నుంచి పుట్టిందంటూ సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో నారా లోకేష్ గారి వ్యాఖ్యల వెనక ఆయన ఉద్దేశం ఏంటి అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదు. సార్ నమస్తే. సార్ నమస్తే కృష్ణ. సార్, గీతాంజలి ఆత్మహత్య మీద సంచలనమైనటువంటి ట్వీట్ చేశారు నారా లోకేష్ గారు. అనుమానాస్పదంగా మృతి చెందిన వారితో వైఎస్ఆర్సీపీ శవరాజకీయాలు చేస్తుందని, అసలు వైఎస్ఆర్సీపీ పుట్టుకే వైఎస్ఆర్ మరణంతో పుట్టినట్లుగా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఏంటి అసలు ఆయన వ్యాఖ్యల వెనక ఆయన ఉద్దేశం ఏంటి అంటే ఏం చెప్తారు? ఒకటేనండి, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్. సో ఆయన ట్వీట్ చేసినా లేదంటే ఏదైనా కామెంట్ చేసినా కానీ ఈ మధ్య దాని వెనక అర్థం పరమార్థం అన్నీ ఉండేలాగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు తాజాగా చేసినటువంటి ట్వీట్ గీతాంజలి అనుమానాస్పద మృతిపైన ఆవిడ ఆత్మహత్య అని మనం నిర్ధారించలేం, అలా అని చెప్పి హత్య అని నిర్ధారించలేం. అసలు మర్డర్ అనేది అనుమానం కోణం ఇవన్నీ చాలా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆయన చేసినటువంటి ట్వీట్ సంచలనం. ఏం చేశారు ఆయన? రాజకీయ కోణం నుంచి దీన్ని తీసుకెళ్తున్నారు. తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా చేసినటువంటి అరాచకాల కారణంగానే ఆవిడ చనిపోయారని చెప్పి వైసీపీ నిర్ధారించేస్తుంది. పోలీసులు నిర్ధారించకుండానే ముందు వైసీపీ వాళ్ళు నిర్ధారించేస్తున్నారు. సో పోలీసులు చెప్పాలి అసలు దాని ఎలా జరిగింది, ఏంటి, ఆ పోస్టులు ఎవరు ఎప్పుడెప్పుడు పెట్టారు, ఏంటి అనేది ఇప్పుడు టెక్నాలజీ పరంగా కనుక్కోవడానికి అనేకమైనటువంటి మార్గాలు ఉన్నాయి. పోలీసులు నిర్ధారించి చెప్తే ఓకే. ఇప్పుడు ఆల్రెడీ పోలీసులు ఏం చెప్తున్నారు? మేము నిందితులను పట్టుకున్నాం, విచారిస్తున్నాం అని చెప్తున్నారు. విచారిస్తున్నటువంటి క్రమంలో అసలు పూర్వపరాలు అయితే చూడాలి కదా. అవును, అనేకమైనటువంటి పూర్వపరాలు అయితే ఉంటాయి కదా. ఈ పూర్వపరాలను చూసిన తర్వాత పోలీసులు నిర్ధారించిన తర్వాత మొత్తం వాళ్ళు ఛార్జ్ షీట్ వేసి మళ్ళీ కోర్టుకు వెళ్ళి కోర్టులో చెప్పిన తర్వాత అప్పుడు దాకా మనం ఈ రకరకాల ఇవన్నీ మాట్లాడుకుంటున్నాయి అన్నీ కూడా మన పరిధిలో మనకున్నటువంటి ఆలోచనలు, మనకున్న అవగాహన మీద మాట్లాడుకున్నటువంటి అంశాలే. కానీ ఇప్పుడు లోకేష్ చేసినటువంటి ట్వీట్ని కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఆ ట్వీట్లో ఉండేటువంటి ప్రతి పదము కూడా జరిగినటువంటి పరిణామాలకు దగ్గరగా ఉన్నాయని చెప్పి మనం అనుకోవడానికి అవకాశం ఉంది. ఏంటి ఆయన చేసినటువంటి ట్వీట్ ఏంటంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరణించినటువంటి వాళ్ళ మీద నుంచి రాజకీయాలు చేయటంలో ఆరితేరిపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. జగన్మోహన్ రెడ్డి శవరాజకీయాలు చేయటంలో జగన్మోహన్ రెడ్డి ఆరితేరిపోయాడు అని చెప్పి చెప్తూ ట్వీట్ చేస్తూ, అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టుకే రాజశేఖర రెడ్డి మరణం నుంచి పుట్టింది. ఆ తర్వాత 2019 ఎన్నికల్లోనేమో బాబాయ్ మర్డర్ చేసి ఆ మర్డర్ని రాజకీయాలకు వాడుకున్నారు. ఇప్పుడు మళ్ళా గీతాంజలి మరణించడాన్ని రాజకీయ కోణం నుంచి ఈ ఎన్నికల్లో 2024 ఎన్నికల్లో వాడుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదని చెప్పి ఆయన ఒక ట్వీట్ చేయడం జరిగింది. నిజంగా కూడా ఆయన చేసినటువంటి ట్వీట్ జస్ట్ క్లుప్తంగా చేశారు. దాని వెనుక చాలా అర్థం ఉంది. రాజశేఖర రెడ్డి చనిపోయారు, అనుమానాస్పద స్థితిలో చనిపోయారు ఆయన. ఆ రోజున ఏం చేశారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు లేదా వైఎస్ ఫ్యామిలీ ఆయన రిలయన్స్ వాళ్ళు చంపేశారు, సోనియా గాంధీ చంపేసింది, తర్వాత ఇక్కడ కొన్ని మీడియా అధిపతి హస్తం ఉంది, రకరకాల గాసిప్స్ని స్ప్రెడ్ చేశారు. తెలుగు సమాజంలోకి తీసుకెళ్ళిపోయి రిలయన్స్ వాళ్ళకి అంటగట్టారు. దాన్ని రిలయన్స్ వాళ్ళు చంపేశారు అని చెప్పి రకరకాల గాసిప్స్ నడిపి దాదాపుగా ఎన్నికల దాకా అదే నడుపుతూ వచ్చారు. 2019 ఎన్నికల్లో కూడా అది మాట్లాడారు. 2019 ఎన్నికల ముందు కూడా రాజశేఖర రెడ్డి మన వెనుక అనుమానాలు ఉన్నాయి. తాజాగా కూడా సజ్జల రామకృష్ణారెడ్డి అన్నాడు కదా. అవును, ఎవరు షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత ఇమీడియట్గా స్టేట్మెంట్ ఏంటంటే, రాజశేఖర రెడ్డిని చనిపోవడం మీద అనేక అనుమానాలు ఉన్నాయి, దాంట్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఇష్యూ కూడా ఉంది, అలాంటి పార్టీలో షర్మిల చేరారని చెప్పి కూడా అన్నారు కదా. అవును, రాజశేఖర రెడ్డి ఎలా చనిపోయారు అనేది సిబిఐ నిర్ధారించిందిగా. క్యుములోనింబస్ మేఘాల కారణంగానే రాజశేఖర రెడ్డి చనిపోయాడని చెప్పి ఆల్రెడీ సిబిఐ నిర్ధారించింది. అక్కడ కాక్పిట్లో ఉండేటువంటి ఆపరేటర్స్ ఏదో ఉంటే దాంట్లో మొత్తం తీసి పరిశీలించి మొత్తం చెప్పేశారు కదా. చెప్పేసి నిర్ధారించిన తర్వాత త్యాగి కమిటీ రిపోర్ట్ కూడా ఇచ్చింది కదా. క్యుములోనింబస్ మేఘాల వల్ల చనిపోయారని. మళ్ళీ ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి ఎలా అంటారు అంటే, రాజశేఖర రెడ్డి
క్యుములోనింబస్ మేఘాల కారణంగా చనిపోయినటువంటి సంఘటనని ఇప్పటికీ కూడా రాజకీయంగా వాడుకుంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అది క్లియర్గా అర్థమవుతుంది. తాజాగా సజ్జల రామకృష్ణ చేసిన ఒక వ్యాఖ్యలు కూడా ఇప్పుడు కూడా దాన్ని ఇంకా నమ్మించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇంకొక వైపు ఏమో రిలయన్స్ వాళ్ళ మీద పెట్టి రిలయన్స్ సంస్థకు సంబంధించినటువంటి పరిమళనత్వానికి ఏమో రాజ్యసభ ఇచ్చారు. అవునా? ముఖేష్ అంబానీని తాడేపల్లికి వస్తే బ్రహ్మాండంగా ఆహ్వానించుకొని ఆలింగనం చేసుకొని విందు ఇచ్చి పంపించాడు జగన్మోహన్ రెడ్డి. ఇదంతా పబ్లిక్కి తెలుసు కదా. అంటే జగన్మోహన్ రెడ్డి లోకేష్ చెప్తున్నటువంటి విధంగా మరణాలను కూడా రాజకీయాలు చేయటంలో ముందున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి. ముందున్నట్టే కదా. ఇంకా ఆ తర్వాత ఎపిసోడ్ తీసుకుందాం. రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత ఓదార్పు యాత్ర అని ఒకటి పెట్టాడు. ఓదార్పు యాత్ర అనేది ఒకటి పెట్టి అక్కడి నుంచే కదా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పునాదులు వేసుకుంటూ వచ్చింది. ఆ పునాదులన్నీ మరణా నుంచి పుట్టినాయి కదా లోకేష్ చెప్పినటువంటి విధంగా. కాదనలేం కదా మనం. ఓదార్పు యాత్రలో రాజశేఖర రెడ్డి మరణాన్ని తట్టుకోలేక గుండె పగిలి చనిపోయినటువంటి వాళ్ళు వేలల్లో ఉన్నారని చెప్పి క్రియేట్ చేశారు వీళ్ళు. సహజ మరణాలను కూడా రాజశేఖర రెడ్డి చనిపోతే ఆ బాధ తట్టుకోలేక గుండె పగిలిపోయి చచ్చిపోయిన వాళ్ళు లిస్టులో వేసారా లేదా? ఈ విషయం మనం అంటాం కాదు. ఆల్రెడీ ఆ రోజున కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి బొత్స సత్యనారాయణ, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న బొత్స సత్యనారాయణ ఇప్పుడు ఉన్నారు కదా. ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉండే సీనియర్లు అందరూ చెప్పినటువంటి మాటే కదా. మనం సొంతగా చెప్తుంది కాదు. సహజ మరణాలను కూడా ఆ విధంగా తీర్చి రాజకీయాలకు ఉపయోగించుకుంటున్నాను అని చెప్పారు కదా. ఇంకోటి ఏంటంటే, ఒక మరణం సంభవిస్తే ఒక ఇంట్లో మరణం సంభవిస్తే దాన్ని పరామర్శించడానికి ఎలా వెళ్తారు? ఊరేగింపుకి వెళ్తారా? ప్రచారం చేసుకుంటూ వెళ్తారా? వెళ్ళరు కదా. ఇదే విషయాన్ని సోనియా గాంధీ కూడా ఆ రోజున ప్రశ్నించారు కదా. మరణించిన కుటుంబాలు ఇంటికి వెళ్ళేటప్పుడు నువ్వు భజంత్రులతోటి ఊరేగింపులతోటి మంది మార్బలంతో వెళ్ళాల్సిన అవసరం ఏముందని చెప్పి ఆ రోజు సోనియా గాంధీ ప్రశ్నించారు కదా. ఓదార్పు యాత్ర వెనక నీకున్న లక్ష్యం ఏంటి? రాజకీయంగా ఎదగటమే కదా. ఇప్పుడు లోకేష్ కూడా అదే ట్వీట్ చేసింది. మరణం నుంచి పునాదులు వేసుకుంటూ వచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ఆయన చెప్పాడు. ఆ తర్వాత 2014 ఎన్ని చెప్పినా కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు వెళ్ళా. కానీ 2019కి వచ్చేటప్పటికి బాబాయ్ మరణాన్ని, వివేకానంద రెడ్డి మరణాన్ని చూపించారు కదా. వివేకానంద రెడ్డి మరణాన్ని చూపించి సింపతి పొంది గెలిచారు కదా 2019లో. కోడికత్తి కేసు కూడా అదే కదా. సరే, కోడికత్తి సీన్ అంటే బతికాడు అనుకో. ఇప్పుడు బాబాయ్ మరణాన్ని ఇవాళకి కూడా తెలుగుదేశం పార్టీ పైన పెట్టి మళ్ళీ ఇప్పుడు కూడా అదే ప్రయత్నం చేస్తున్నారు కదా. అధికారంలో నువ్వు ఉన్నావు కదా 2019 నుంచి ఇప్పటి వరకు కేంద్రంలో నువ్వు చెప్పినట్టు భాగస్వామి కదా, చీకటి భాగస్వామి నడిపారు కదా మీరు. నరేంద్ర మోడీ నువ్వు రాజకీయాలకు అతీతమైన బంధం ఉందని చెప్పి ఆయనే చెప్పాడు కదా. జగన్మోహన్ రెడ్డి చెప్పాడు కదా. ఎప్పుడు చెప్పాడు? అల్లూరి సీతారామరాజు విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా ఆయన ఆ రాజకీయాలకు అతీతమైన బంధం ఉందని చెప్పాడు కదా. మరి అంత బంధం ఉన్నప్పుడు నువ్వు ఎందుకు ప్రూవ్ చేయలేకపోయావు? వివేకానంద రెడ్డి మర్డర్ కేసుకు సంబంధించి సిబిఐ ఎంక్వైరీ చేస్తుంది కదా. సిబిఐ ఎంక్వైరీ వద్దన్నాడు కదా ఈయనే. అధికారంలో లేనప్పుడేమో సిబిఐ ఎంక్వైరీ కావాలని చెప్పాడు దాని మీద. ఆ అధికారంలోకి వచ్చిన తర్వాత సిబిఐ ఎంక్వైరీ అవసరం లేదన్నాడు. అంటే ఇవన్నీ ప్రజలు మర్చిపోతారా? మర్చిపోరు. అందుకే లోకేష్ ఏమన్నానంటే, ఇది 2019 అధికారంలోకి వచ్చింది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ మరణాలు హత్యల మీదనే అధికారంలోకి వచ్చాడు అని అన్నది. ఇప్పుడు మళ్ళీ 2024కి వచ్చేటప్పటికి ఇప్పుడు ఏంటి, గీతాంజలి మరణం మీద వాళ్ళు పెద్ద రాజకీయపరమైన ప్రాపగండా చేస్తున్నారు గీతాంజలి మరణం మీద. సో గీతాంజలి మరణం ఎలా జరిగింది అనేది ఇప్పటి వరకు తెలియలేదు. కానీ వాళ్ళు బ్లూ మీడియాలో అసలు ఒక పేజీ మొత్తం రాసేసారు. పేజీ మొత్తం రాసి సోషల్ మీడియా మొత్తం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా మొత్తం కేవలం తెలుగుదేశం పార్టీ చేసినటువంటి ట్రోల్స్ కారణంగానే చనిపోయారు అని చెప్పి చెప్తున్నారు. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్రోల్స్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా చేసినటువంటి అరాచకాలు మనం మొత్తం లెక్కేసుకుంటాం. 2019 నుంచి ఇప్పటి వరకు లెక్కేసుకుంటాం. 2019 అంతకుముందు కూడా కేసీఆర్ ఆధ్వర్యంలో హెల్ప్ చేశారు కదా సోషల్ మీడియాని ఏ విధంగా నడపాలనేది. ప్రశాంత్ కిషోర్ ఆధ్వర్యంలో, ఆ రోజు ఐపాక్ ఆధ్వర్యంలో, ఇవాళ కూడా ఐపాక్ చేస్తున్న పని ఏంటి? సమాజాన్ని కుక్కలు చింపిన ఇస్తారులాగా చేసేసారు కదా. చేసి ప్రాంతాల వారీగా, మతాల వారీగా, కులాల వారీగా రకరకాలుగా కుక్కలు చింపిన ఇస్తాను చేశారు కదా ఆంధ్రప్రదేశ్ని. ఇదే సోషల్ మీడియా తోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐపాక్ని పెట్టుకొని. మరి దీనికి ఎవరు సమాధానం చెప్తారు?
కాబట్టి లోకేష్ చాలా అర్థవంతమైనటువంటి ట్వీట్ చేశారు. దాని వెనక అర్థం పరమార్థం చాలా ఉంది. ఓకే. సో ఇలాంటి మరణాలను అడ్డు పెట్టుకొని రాజకీయాలు చేయాలనుకుంటే చేయాలని ప్రయత్నం చేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దానికి గనక భావోద్వేగానికి గురై ఓటర్లు గనక సమయం కోల్పోతే నష్టపోయేది సమాజం, ఓకే. ఓకే సార్. రాష్ట్రం. ఓకే. ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్.